సువార్త 6వ అధ్యాయము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. సో ఇక్కడ మనకి చాలా అంటే దీన్ని వివరించకుండానే అర్థమయ్యే వాక్యం చక్కగా మనకి కనపడుతూ ఉంది. సో మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. యాక్చువల్గా ఇక్కడ మన యొక్క సహజ లక్షణం ఏంటంటే ప్రతి మనిషి కూడా మంచి పనులు చేయాలి. మనం చేసే ప్రతి మంచి పని ఎదుటివారు చూడాలి, వారు గ్రహించాలి, గుర్తించాలి, పొగడాలి. అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అట్లా లేకపోతే మనం చేసేదానికి మనకి మీనింగ్ లేదు అనిపిస్తా ఉంటుంది. సో కానీ దేవుడు చాలా సూటిగా మర్మం లేకుండా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. ఏంటంటే మనం చేసే నీతి కార్యము ఇతరులకు కనపడాలి అని ఆ మనస్సు మన లోపల మన హృదయంలో ఆ థాట్ లేకుండా మనం చేయాలి. ఎస్, నీతి కార్యాలు చేయాలి, కానీ మనం చేసే ఆ నీతి కార్యాలు మనుషులకు కనిపించాలి అనే ఉద్దేశంతో చేయకూడదు. అలా అని చెప్పేసి అన్ని మరుగునే చేసేస్తామా అంటే కాదు. మనం అన్ని మరుగే చెయ్యము, కానీ అవి మనుషులు గుర్తిస్తారు, వాళ్ళ కంట్లో పడతాయి, లేదా వాళ్ళు వింటారు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మీరు ఎలా చేశారు, నాకు ఈమెయిల్ చేసావు, లేకపోతే మీరు ఎంత మంచి పనులు చేశారని విన్నాము అని ఏదో చెప్తారు. సో అది మనల్ని ఏ కోణంలో ఎఫెక్ట్ చేయకూడదు. అయితే ఆ మనస్సు రాకూడదు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు అది మనకి నథింగ్ గా అనిపించాలి. ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇట్లా మనకి దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు. దేవుడు చేస్తాడు, నేను చేయట్లేదు. సో అది మనకి ఎలాంటి అతిశయాన్ని మిగల్చదన్నమాట, ఎలాంటి ఘనతను మనం తీసుకోము. ఎవరు ఏమీ పొగడకపోతే మనం ఎంత హ్యాపీగా ఉంటామో, అందరూ పొగిడినా అంతే హ్యాపీగా ఉంటాము. అంటే అది మనం చేసాము అనే ఫీల్ మనకు లేకుండా అది దేవుడు చేశాడు అనే ఫీల్ మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుడు చేశాడు అంటే కొంతమంది అయితే మేమే చేసామని చెప్పుకుంటారు, అది మా గొప్పతనము అని చెప్తారు. సెకండ్ లెవెల్ ఉంటది. ఆ సెకండ్ లెవెల్ వాళ్ళు ఎలా ఉంటారంటే నేనేమి కాదండి, దేవుడు చేశాడండి, దేవునికి మహిమండి అంటారు. అని లోపల ఎలా ఉంటుందంటే నన్ను వాడుకున్నాడు, నన్ను ఎందుకు వాడుకున్నాడు, ఎంతో మంది ఉన్నారు, నన్నే ఎందుకు వాడుకున్నాడు, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి వాడుకున్నాడు. సో ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను భక్తిగా ఉన్నాను కాబట్టి వాడుకున్నాడు కాదండి. ఏ యోగ్యత లేని నన్ను ఆయన వాడుకుంటున్నాడు అంటే ఆయన నన్ను కోరుకొని నన్ను సరిచేసి సిద్ధపరిచి ఆయనే మన మీద వర్కౌట్ చేసి, మన ఎఫర్ట్ ఏం లేదు. మనం నీతిగా ఉండడానికి, మనం పరిశుద్ధతగా ఉండడానికి, మనం భక్తిగా ఉండడానికి మన ఎఫర్ట్ ఉందనుకుంటాం. మన ఎఫర్ట్ ఈజ్ జీరో. ఆయనే సమస్తం మనలో కలుగ చేసి అప్పుడు ఆయన మనల్ని వాడుకుంటున్నారు. ఆ అండర్స్టాండింగ్ మనలో ఉన్నప్పుడు మనం అతిశయించలేము. కాబట్టి మనం ఏమైనా అయ్యున్నాము అంటే అది నీ దయ వల్లే. ఇట్స్ నాట్ మీ, నేను కాదయ్యా, నీ దయ నాయనా అని మనము అర్థం చేసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభుని
గుర్తించాలి. మనలో ప్రభు నివసించడము మనం గుర్తించాలి. ఎక్కడైనా మనుషులకు కనబడాలని చేస్తున్నా, లేదా దేవుడే చేయిస్తుంటే నేను చేస్తున్నాను అనుకుని అతిశయపడడం మనలో కనిపించిన, అతిశయం కనబడకుండా ఎక్కడో ప్రభుకి మహిమిస్తున్నట్లుగా ఉండి నన్ను కోరుకున్నాడంటే నేను నా యథార్థత, నా నీతి, నా భక్తిని బట్టి అని ఎక్కడైనా అనుకుంటుంటే మనం ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడాలి. సో ఈ చిన్న మాట మనకి 3 రకాలుగా మనలో ఉన్న రకరకాల స్టేజెస్ లో ఉన్న మన అతిశయాన్ని, లేదా మనుషులకు కనబడాలి అనే మనస్సు మనలో ఉన్నట్లుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటు మనస్సు మనలో లేకుండా మనం ఉండడానికి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ మనం ఈ 3 లెవెల్స్ లో ఏ లెవెల్లో అయినా సరే అతిశయిస్తున్నట్లు గాని, మనుషులకు కనపడాలి అన్నట్లుగా మనం ఉంటే, మనం ఎంత చేసినా దాని రిజల్ట్ లేదా దాని యొక్క జీతము, దాని ఫలము మనం పొందుకోము. ఫలము పొందకుండా జీవితాంతం కష్టపడిపోతున్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. ఇంత కష్టపడి చివరికి ఫలం దొరకకపోతే ఏంటండి? ఇక మన భక్తికి అర్థం ఏంటండి? మన త్యాగాలకు అర్థం ఏంటండి? మన నీతి కార్యాలకు అర్థం ఏంటండి? కాబట్టి అలాంటి నీతి కార్యాలకు, అర్థం లేని నీతి కార్యాలు చేసుకొని, ఫలము లేని నీతి కార్యాలు చేసుకొని మనము మన లైఫ్ టైం ని వృధా చేసుకోవడం కంటే, సో బెటర్ మనలో ఉన్న ఆ యొక్క మనుషులకు కనబడాలి అనే స్వభావాన్ని మనలో నుంచి కంప్లీట్ గా రూట్ అవుట్ చేసుకుంటే, ఏ రూపంలో, ఏ కోణంలో అది ఎక్కడ మనలో కనబడకుండా దాన్ని వేళ్లతో సహా పెకిలించి దానిలో నుంచి మనం బయటకు రావాలండి. కాబట్టి ఈ విషయం గురించి ఒకసారి మనందరం ఆలోచన చేసుకుందాం. అలానే 2వ వచనం మనం చూస్తే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేతి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. సో ఘనత పొందాలి అని మనం ధర్మం చేసేటప్పుడు, దేవునికి సమ్టైమ్స్ కానుకలు ఇచ్చేటప్పుడు, లేకపోతే మనం ఏదన్నా దేవుని పని చేయడానికి అడుగులు ముందుకు వేసినప్పుడు, అది మనం చేసేది ఓ ఏమెంత చేసింది, ఈయనెంత చేశాడు అని చెప్పి ఆ ఘనత పొందాలి అనే మనసు మనలో ఉండకూడదు. అది వేషధారణ అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. సో సమాజ మందిరాలలో, వీధుల్లో బోర ఊదించి, కొన్ని చోట్ల మనము చూస్తా ఉంటాం, పలానా వాళ్ళు దేవుని కొరకు ఈ కార్యం చేశారు, ఎంత చేశారు, ఏదో చదివింపులు, దేవుని కొరకు చదివింపులు చదివించినట్టు చదివిస్తా ఉంటారు. ఒకవేళ వాళ్ళు చేసిన గొప్పది చెప్పకపోతే, చూసావా నేను ఎంత చేశా కానీ అస్సలు నా పేరే ఎత్తలేదు, వీళ్ళకి ఇంకెప్పుడు ఇవ్వకూడదు అని చెప్పేసి మనసు వచ్చేస్తా ఉంటది. ఎంత చేసినా గుర్తించరేళ్ళు. అరే ఎవరికి చేసామండి మనం? ఎవరికి చేసాం? నీకు ఫలం కావాలా? దాని ఫలం నువ్వు పొందుకోవాలి అంటే
అసలు నీ పేరు ప్రకటించబడకుండా ఉంటే పరలోకం నుండి ఫలం వస్తుంది. మనుషులు ప్రకటించి నీ పేరు నువ్వు ఎంత గొప్ప చేసావు అని చెప్తే అది మనుషులు ఇంత ఇచ్చారంటే అసూయ పడతారు నీ మీద, అంతేగాని నీకేం ఘనత కాదు అది. కానీ దేవుడు ఘనతించడం ఘనపరచడం వేరుగుంటదండి, మనుషులు ఘనపరచడం వేరుగుంటది. మనుషులు ఘనపరిచినప్పుడు దాని ఫలమేమి ఉండదు. మనుషులు ఘనపరిచినప్పుడు ఇంకా అవసరమైతే అసూయ ఉంటది. కానీ దేవుడు ఘనపరిస్తే ఆ ఘనతే డిఫరెంట్ ఉంటది, ఆ లెవెలే వేరు ఉంటది. కాబట్టి మనం చేసే ఏ ధర్మ కార్యమైనా, మనం చేసే ఏ దేవుని కార్యమైనా అది దేవునికి మహిమ వచ్చేలాగా మన మనసు ఉండాలి, అంతేగాని దేవునికి ఘనత ఇచ్చేలాగా మనం ఉండాలి. కానీ మనం ఆ ఘనతను తీసుకునేలాగా మనం ఉండకూడదు. కాబట్టి మరొకసారి ఆలోచించండి, మరి ఘనత దేవునికి ఇస్తున్నావా? మన ధర్మ కార్యాలు రహస్యంగా ఉంటున్నాయా? అవి అంటే ఎంత రహస్యంగా ఉండాలి అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండే అంత రహస్యంగా ఉండాలి అని మరి దేవుని వాక్యం చాలా తేటగా మనతో మాట్లాడుతూ ఉంటే, మరి ఎందుకు ఆ ఘనత కోసం మనం చేసే ధర్మము మరి వేషధారులు లాగా మనం సమాజ మందిరాలలో వీధులలో మరి బూర ఊదించేలాగా మనం బ్రతుకుతున్నామో ఆలోచించండి. మరి రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన రహస్యంగా ఉండి మనం రహస్యంగా చేసే ఆ రహస్య ధర్మ కార్యాలకు నీకు రహస్యంగా ప్రతిఫలాన్ని ఇస్తారు. సో ఇక్కడ స్పిరిచువాలిటీలో ధర్మము అనేది ఎప్పుడు రహస్యంగా ఉండాలి, ధర్మము రహస్యంగా ఉండాలి. ఇది బాగా మనసులో నాటించుకోండి, అనుకోండి, మనసులో ఇప్పుడు అనుకోండి, నేను చేసే ప్రతి ధర్మము అది రహస్యంగా ఉండాలి అని. అది నువ్వు చాలా స్ట్రాంగ్ గా నువ్వు నిర్ణయం తీసుకో. దానివల్ల రహస్యంగా చూచుచున్న నీ తండ్రి నీకు రహస్యంగా ప్రతిఫలం ఇస్తారు. నీ ప్రతిఫలము అది చాలా గొప్పదిగా ఉంటది. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆ ప్రతిఫలం అనేది గ్రేట్. మనుషులు ఇచ్చే ప్రతిఫలము నువ్వెంత ఇస్తే అంత ఇస్తారు. మన పెళ్లిళ్ళు చదివిస్తారు కదా, నువ్వెంత పెడితే అంత పెడతారు. కానీ దేవుడు నువ్వెంత పెడితే అంత పెట్టడండి. ఆయనకున్న దానిలో బెస్ట్ ఏంటో అది పెడతాడు. సో ఆయనకున్నది ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఆ బెస్ట్ నాకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఎందుకు మనం బెస్ట్ సంపాదించుకోలేకపోతున్నామో తెలుసా? ఎందుకు మనం ఇంకా ఎంత భక్తి చేసి ఏడుస్తున్నామో తెలుసా? ఎందుకు ఇంత ప్రార్థన చేసి ఇంకా నీ బ్రతుకు అక్కడే ఉందో తెలుసా? ఇంకా ఎందుకు నువ్వు డబ్బుల కోసం వెతుక్కుంటున్నావో తెలుసా? ఇంకా ఎందుకు కప్పుల్లో ఉంటున్నావో తెలుసా? ఇంకా ఎందుకు ఏడుస్తూ ఉంటున్నావో తెలుసా? వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఇదిగో ఈ మనసు లేకుండా ఉండడం అన్నమాట. మనుషులకు కనబడాలనుకోవడం, మనం చేసే ధర్మ కార్యాలు ఈ ఘనత తెచ్చుకోవాలి అనుకునే మనసులు కలిగి ఉన్నప్పుడు ఇదిగో మన జీవితాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి. కాబట్టి మనుషుల ఘనత కోరద్దు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎంత సర్వాంతర్యామి, అలాంటి మహా మహా గొప్ప శక్తిమంతుడైన, ధనవంతుడైన, సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆయన ప్రతిఫలం ఇస్తే అది అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి ఆ అద్భుత ఫలమును పొందితే అది నీకు అర్థమవుతుంది. కాబట్టి అది పొందుకోవాలి అనుకుంటే నీవు మరి రహస్యంగా ధర్మ కార్యాలు చేయడము, మరి నీతి కార్యాలు చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుందాం. అలానే 5వ వచనం మనం చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లో
వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రార్థన గురించి కూడా మనకి చాలా వివరంగా తెలియజేయబడుతుంది. ఓ అలా అని చెప్పేసేసి జూమ్ లో మేము ప్రార్థన చేయొద్దా అండి, చర్చ్ లో మేము ప్రార్థన చేయొద్దా అండి అని మీరు అంటారేమో. అలా కాదు, కానీ నీ మనస్సును ఒకసారి గ్రహించు. రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంటది? మనుషులు అందరూ వింటున్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంటది? ఆ ప్రార్థించే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. వేషధారణ ప్రార్థన వచ్చేస్తుంది. అమ్మో, ఒక్కొక్కసారి అలవాట్లో పొరపాట్లాగా ఏమన్నా ప్రార్థన చేస్తే అమ్మో నా స్థితిని నేను ఒప్పేసుకుంటా, అందరు నన్ను పాప అనుకుంటారు, ఇప్పుడు వద్దులే, నేను గదిలోకి వెళ్ళి అప్పుడు ఒప్పుకుంటానులే, లేకపోతే అప్పుడు నేను ఎలా చేస్తాలే. సో అంటే మనుషులలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన, మనుషుల్లో లేనప్పుడు చేసే ప్రార్థన అలా అని చెప్పేసి మరి రహస్య జీవితాన్ని పబ్లిక్ గా ఒప్పుకోమని చెప్పట్లా నేను. అది దేవునికి మీకు ఉండేది అని ఇక్కడ ఘనత కోసం, ఎంత బాగా ప్రార్థన చేసిందో అనిపించుకోవడం కోసం, లేకపోతే ఆ ప్రార్థనలో నువ్వేంటో చూపించుకోవడం కోసం, నీ గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం ప్రార్థన చేయకూడదు. ఇక్కడ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేస్తున్నాము అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాము. మనం గొప్ప ప్రార్థన చేస్తున్నాము అని చూపించుకోవడానికి మనం ప్రార్థన చేయట్లా. కాబట్టి ఆ గొప్ప ప్రార్థనలు కాదండి. ప్రార్థన అనేది ఎప్పుడు దీనత్వంతో ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తారు. ఈ పాయింట్ ప్రార్థన చేస్తే ఏమో తగులుద్దులే, ఈయనకి తగులుద్దులే అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తగలాలే చేసేది ప్రార్థన కాదండి. ప్రార్థన అంటే ప్రభుతో మనం మాట్లాడుకునేది. వాళ్ళకి తగలాలి అనుకున్నప్పుడు, వాళ్ళు నీతో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ప్రభా ఇదిగో ఈ తమ్ముడు లేకపోతే ఈ చెల్లి ఇలా ఉందయ్యా, ఈ చెల్లికి అవగాహన దయచేయ్యా, ఈ చెల్లితో లేకపోతే ఇలా మాట్లాడయ్యా అని చెప్పి డైరెక్ట్ గా ప్రార్థన చేయి. ఇండైరెక్ట్ వేలో దేవునితో మాట్లాడుతూ ఇండైరెక్ట్ వేలో ఎదుటి వారికి తగలాలి. ఎదుటి వారికి తగిలితే మారరండి. ఎదుటి వారు మారాలని నువ్వు ఆశిస్తే వాళ్ళ కోసం ఎగైన్ గో, రహస్యంగా ప్రార్థన చేయి. వాళ్ళకి నీ దేవుని యొక్క ప్రేమను చూపించినప్పుడు వారు మారుతారు. అంతేగాని నీ మాటలు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడు వారు కలరు అన్నట్లుగా కత్తిపోటు లాంటి మాటలతో ఎదుటి వారిని గాయం చేయడానికి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే, సమాజ మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే, లేకపోతే గృహ కూడికల్లో ఎదుటి వారికి తగలాలని ప్రార్థన చేస్తే వారు దేవునికి దూరం అవుతారే తప్ప వాళ్ళు మనుషులు అర్థమవుతుంది. 1, 2, 3 సార్లు నేనున్నప్పుడు ఈ అమ్మాయి ఎలా ప్రార్థన చేస్తుంది, ఈ అబ్బాయి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, నా కోసమే చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. సో దయచేసి మనుషుల్ని దేవునికి దూరం చేయొద్దండి, సంఘానికి దూరం చేయొద్దు. ఓకే, నీకు దూరం చేసుకోవద్దు, దేవునికి దూరం చేయొద్దు ముఖ్యంగా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన పాపం అయిపోద్దంటే ఇందుకేనేమోనండి. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా అసలు ఎంత భయంకరమైనటువంటి వేషధారణ జీవితము, దేవునికి ఇష్టమైంది వేషధారణ జీవితము. మరి ఇలాంటి వేషధారణ ప్రార్థనలు ఆయనకి ఎంత అసహ్యమో. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మన నోటుకొచ్చినట్టు ఏది పడితే అది ప్రార్థన చేయొద్దు. మనం మాట్లాడేది దేవాది దేవునితో మాట్లాడుతున్నాం. అందుకే దావీదు అంటాడు, ప్రార్థనను సిద్ధపరిచి నీ కోసం కనిపెడుతున్నాను అంటాడు. ప్రార్థనని సిద్ధపరచుకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నారు, దెబ్బ ప్రార్థన చేయకండి. ఓకే, ప్రార్థన సిద్ధపరచుకో.
అమ్మో రేపు నేను జూమ్ లో జాయిన్ అవుతాను, లేకపోతే నేను రేపు ఆరాధనకు వెళ్తాను, రేపు ఉపవాస ప్రార్థనకు వెళ్తాను, అక్కడ ప్రార్థన చేయాలి, అమ్మో దేవునితో మాట్లాడాలి, నా మాటలు సరిగా ఉండాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ఆ ప్రార్థనలు వేస్తారు ఉండకూడదు, ఆ ప్రార్థనలో నన్ను గనపరుచుకునే విధంగా ప్రార్థన ఉండకూడదు, ఎదుటి వారిని కించపరిచే విధంగా ప్రార్థన ఉండకూడదు అని మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలండి. ప్రార్థన సిద్ధపరచుకొని మన మాటలు కుదించుకొని, నేను మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటా, అరే టీ ఫిల్టర్ చేస్తావా, అట్లానే ప్రార్థన చేసేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాటలు మదికి వచ్చిన, మన మనస్సులోకి వచ్చిన ప్రతి మాట టప 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 మాట్లాడేయకూడదు. నీ మనసులోకి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన మాట రూపంలోనికి బయటికి రావాల్సి వస్తే నీ పెదవులు దాటి అది బయటికి శబ్దాన్ని ఉచ్చరించాలి, పలకిస్తే ఆ పలికే మాట నీకు ఒక 10 సెంటెన్సులు వస్తే 10 సెంటెన్సుల్ని ఆలోచించుకొని ఫిల్టర్ చేసినట్టు పనికిరాని వాటన్నిటిని వదిలేసి పనికొచ్చే ఎసెన్స్ కలిగిన ఆ టీ పొడి ఆ పిప్పుని పక్కన పారేసి అందులో ఉన్న సారమే తీసుకున్నట్లుగా మన మాటల్లో సారమునిచ్చే ఆ ఒక్క ఎసెన్స్ కలిగిన, అంటే సాంద్రత కలిగిన, మంచి సువాసన కలిగిన, రుచి కలిగిన మాట మాత్రమే బయటికి రావాలి. అది మనుషులతో మాట్లాడినా, అది దేవునితో మాట్లాడినా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అన్నట్లుగా విస్తారమైన ప్రార్థన కూడా ప్రార్థించొద్దు అని దేవుడు చాలా తేటగా చెప్తూ ఉన్నారు. కిందే మనకుంటది చూడండి, రహస్యం 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. వ్యర్థమైన మాటలు వచించడము, విస్తరించి మాట్లాడటం వలన మన మనవి వినబడునని వారు తలంచుకుందరు. మాట్లాడేస్తే మన మనవి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అనుకుంటారంట. ఏమవుతుందా? ఎక్కువ మాట్లాడేస్తే దేవుని దగ్గరికి మనం మనవి వెళ్తుందనే ఆలోచన కలిగి విస్తారంగా మాట్లాడొద్దు. మీ ప్రార్థన అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు పలకొద్దు. అన్యజనులు అంటే విశ్వాసము లేని వారు. విశ్వాసము ఉన్నవారు ఒక్క మాట మాట్లాడితే విశ్వాసము కలిగి ఉంటాం. ప్రభా ఇది చెయ్యి, నువ్వు చేస్తున్నావని నమ్ముతున్నాను, ఆమె నాను, ఆ ఒక్క మాట నమ్మి నువ్వు పలికిన మాట అది చాలా ప్రభావవంతమైనది, చాలా ప్రభావితమైనది. కాబట్టి అలాంటి ప్రభావము కలిగిన, విశ్వాస సహితము కలిగిన ప్రార్థన మనల్ని అది నిలవబెడుతుందని, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మన ఆత్మీయతను పెంచుతుంది. కానీ అన్ని జనుల వలె మారు మనసు పొందిన నీవు ఇంకా విశ్వాసము లేకుండా అన్ని జనులు ప్రార్థన చేసినట్టు దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు అనే భ్రమలో ఉండొద్దండి. ఆ భ్రమలో నుంచి బయటకు రండి. అలా అని ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దని నేను అట్లా, కానీ గంట సేపు ఒక అంశం కోసం ప్రార్థన చేయడం కంటే విశ్వాసముతో ఒక్క నిమిషమును ప్రార్థన చేసిన ఒక్క నిమిషము ప్రార్థన అది మనకి సరిపోతుంది. కాబట్టి ఆ ఒక్క నిమిషం ప్రార్థన అయినా అది శ్రేష్టమైన ప్రార్థన. ఒక అంశం కోసం నేను అనేది, ఒక్క నిమిషం ప్రార్థన అంటే జీవితం మొత్తంలో, డే మొత్తంలో ఒక్క నిమిషం ప్రార్థన చేయమంటలేదు. కాబట్టి అవగాహన చేసుకునండి, చెయ్యండి, ఎక్కువ సమయం దేవునితో గడపండి, ఎక్కువ ప్రార్థన చెయ్యండి. కానీ ప్రార్థన చేసే అంశాలను పెంచండి. అంతేగాని ఒక్క అంశం కోసమే గంటలు గంటలు అవిశ్వాసముతో ప్రార్థన చేసి చివరికి నా దేవుడు నా జీవితం ఏమీ చేయలేదు అనుకోకుండా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనము మాటలు కుదించి పరలోకమందున దేవునితో మాట్లాడుతున్నామని అవగాహన చేసుకుని అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు పలుకోకుండా మరి అవి శ్రేష్టమైన ప్రార్థన మనం ప్రార్థన చేయాలని దేవుడు మనకి చాలా తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎలా ప్రార్థిస్తున్నావు అనే విషయాన్ని అవగాహన చేసుకో. ఇక్కడ 8వ వచనంలో మనకు చెప్తున్నారు, మీరు మీ తండ్రిని అడుగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి అని దేవుడు అక్కడ మళ్ళీ ప్రార్థన నేర్పిస్తారు.
సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనకు అక్కరగా ఉన్నాయి ఏంటో మనకి దేవునికి తెలుసు. సో నీకు ఒకవేళ అవసరతల కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ అవసరతను తీర్చే దేవుడు నువ్వు అడక్క ముందే నీ అవసరతలు తీరుస్తారు. కానీ నిజమేనండి, మీరు చెప్పింది వాక్యంలో ఉంది, మేము ఇది చదివాం, కానీ మరి నా అవసరతలు తీరట్లేదేంటి, ఎందుకు నేను ఇలానే ఉంటున్నాను, ఎందుకు నా అవసరతలన్నీ అలానే ఉన్నాయి? మీకు ఒకటి అర్థమవుతుందా? అవసరము వేరు, నీ లగ్జరియస్ లైఫ్ వేరు, నీ ఆశలు వేరు, అవసరతలు వేరు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆశ గురించి చెప్తున్నాడు, అవసరత గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. అవసరత, నీకు ఆకలేస్తుంది, నువ్వు అన్నం తిను. నీకు అన్నం లేదంటే దేవుడు నీకు కాకులతో అయిన అన్నం పంపిస్తాడు. బేవింగ్టన్ గారికి ఉడతలతో ఆహారం పంపించారు. ఆ యొక్క స్త్రీ అప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఆ కుండలో ఉన్న కొంచెము పిండి, ఆ నూనె అది ఉబ్బుకుతూనే ఉంది. అది అవసరం. ఆకలి, తినపోతే చచ్చిపోతారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది అవసరం ఏంటో, ఆశ ఏంటో. ఓకే, సో నీ అవసరతను ఆయన తీరుస్తారు. నీ ఆశ అంటే ఏంటి? ఒక సైకిల్ ఇచ్చాడు, సైకిల్ కాదు కారు కావాలనుకుంటాం, బండి కావాలి, బండి వస్తే కారు కావాలి, అది ఆశ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవచ్చు కదా, మనం ఉపయోగించుకోం. కానీ ఏం చేస్తాము, ఈఎంఐ కట్టుకొని డబ్బులు లేకపోతే అప్పు చేసి నువ్వు డౌన్ పేమెంట్ కట్టి ఒక కారు కొంటావు. అది అవసరమా? ఆ అప్పు తీరట్లేదని ఏడుస్తావు. అప్పు నెత్తి మీదకి వస్తే ఇంకొంచెం ఎక్కువ వడ్డీకి తీసుకొని అప్పు ఇంకా చేస్తావు. సో ఇలాగా నువ్వు అప్పుల పాలైపోతే ఎందుకు చేసావు అప్పు? ఎందుకు చేసావు అప్పు? అవసరం కోసమా? అన్నం కోసం చేసావా? కడుపు కోసం చేసావా? బట్టలన్నీ చినిగిపోయినాయా? ఇంకో బట్టలు లేకపోతే నీ శరీరం బయటికి కనిపిస్తుంది సిగ్గు అని ఇంకొక డ్రెస్ కొనుక్కోడానికి అప్పు చేసావా? కాదు కదా. ఇక్కడ ఆశ కోసము, అంతస్తు కోసం, ఘనత కోసం, అబ్బో కారు కొన్నాడంట అని అనిపించుకోవడం కోసం, అబ్బో ఇల్లు కట్టాడంట అని అనిపించుకోవడం కోసం, లేదా అమ్మో ఎంత ఘనంగా పెళ్లి చేసిందంట అనిపించుకోవడం కోసం, వీటి కోసం అప్పులు పాలయ్యి దేవుడు ఎందుకు చేయట్లేదు అని మళ్ళీ దేవుని నిందిస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది రాంగ్. ఆ రాంగ్ కోసం మళ్ళీ ప్రభువును ప్రాకులాడి చేయకపోతే దేవుని మీద మళ్ళీ కోపం వస్తుంది. చూడండి అసలు మన భక్తి ఎంత చీప్ గా ఉందో ఆలోచించండి. మన మైండ్ సెట్ ఎంత వరల్డ్లీగా, అంటే లోకానుసరమైన మనుషులు ఎలా చేస్తున్నారు, అరే మనం కూడా అంతే చేస్తున్నామండి ఎగ్జాక్ట్ గా. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ పీపుల్ అండ్ గాడ్లీ పీపుల్? లోకానుసరమైన మనుషులకి, ఆత్మానుసరమైన మనుషులకి తేడా అసలు మన లైఫ్ లో, మన ఆలోచనలో కూడా కనపడట్లేదు కదండి. ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ఇంక్లూడింగ్ మీ. ఇప్పుడు బోధిస్తున్న నాతో సహితము చూసుకుంటూ పోతే పర్లేదులే, ఏముందులే తీర్చేసుకోవచ్చులే, అప్పే కదా, ఏమవుతుందిలే, చిన్నదే కదా. అరే దేవుడు అనుగ్రహించినప్పుడు నువ్వు కొనుక్కో కారు, లేదా నీకు కారు అవసరమైతే నువ్వు కొనుక్కోక్కర్లేదు, అసలు ఈఎంఐలు కూడా కట్టక్కర్లేదు. ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి నీ ముందు పెట్టేస్తారు. చూడండి ఎలాగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయో. దేవునికి తెలుసు ఎప్పుడు మనకు అవసరం, ఏది అవసరం. ఒకవేళ నీకు కారే అవసరం అయితే ఆ కారు కూడా తెచ్చి నీ ముందు పెట్టేస్తారు ప్రభు. అన్యులకి ఎవరికో చెప్తారు, ఏ కారు కొను, నువ్వు ఆ కారు తీసుకెళ్లి పలానా పాస్టర్ గారి ఇంట్లో పెట్టేసినా, వాడుకోవద్దు, నువ్వు నడు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని పెట్టిస్తారండి మన కోసం. కానీ మనకు ఆ విశ్వాసం ఎక్కడుంది? అప్పుడు దాకా మనం ఎక్కడ ఆగుతాము? అప్పుడు దాకా మనం ఎక్కడ మౌనంగా ఉండగలుగుతాము? అది దేవుని పనికైనా సరే, అది నీ అవసరతకైనా సరే,
అది నీ ఘనతకైనా సరే, ఏదైనా దేవుడు నీకు అనుగ్రహించే వరకు మనం ఆగడము అది మేలు. నాకు తెలిసి మనం అలాంటి వాక్యానుసారంగా నిష్ఠగా బ్రతకలేకపోతూ ఉన్నాము. అలాంటి కఠినమైన భక్తి మనం చెయ్యట్లేదు. వరల్డ్ లో ఉన్న వారికి, మనకి, లోకస్తులకి మనకి డిఫరెన్స్ లేకుండా మనము భక్తులము అని చెప్పుకుంటున్నాము. మళ్ళీ పైగా పేరు దేవుని కొరకే అంటున్నాము. సౌలుని అరే మొత్తం అంతా హతమార్చేసేయండి సమూయేలు చెప్తే, మనోడు వెళ్ళిపోయి అన్ని మంచి మంచి అని దాచుకున్నాడు. ఈ ఎడ్ల రంకెలు ఇవేంటయ్యా, ఏంటి అంటే, అయ్యి నీ కోసమేనయ్యా, నీకు బలిద్దామని పెట్టామయ్యా, నీ పని కోసమయ్యా, నా కోసం కాదయ్యా. అవునా? పాపం దేవుని కోసం మనల్ని అప్పు చేయించాలి కావాలి. దేవుడు అంతా పేదోడు అనమాట. దేవుని పని కోసం కూడా మనల్ని అప్పులు చేయిస్తాడా? ఆయన కోసం కావాలి అంటే ఆయన ఇస్తారు. అంటే ఆయనకు అక్కర్లేదు, అందుకే నువ్వు అప్పు చేసావు. ఒకవేళ ఆయన కోసం కావాలి అంటే మోకరించి ప్రార్థించు. ప్రభా నీ కోసం మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. అయ్యో ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత నీకు మందిరం కట్టకుండా ఎట్లా ఉండాలయ్యా నేను అని చెప్పి ప్రాకులాడాడు దావీదు. చాలా ఇష్టంగా అసలు ఎన్ని కీర్తనలు రాశాడు. దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడు, దేవుడికి హృదయానుసారుడు. ఏమైనా మందిరం కట్టేయాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదుతో మందిరం కట్టొద్దు అని చెప్పాడు. నిజంగా దావీదుకి ఎంత ప్రేమ ఉందంటే ఎవరికి దేవుని మీద లేనంత ప్రేమ ఉంది. అంత ప్రేమ కలిగిన ఆయన కూడా మందిరం నా కోసం కట్టొద్దు అని చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆయన కోసం నువ్వు అప్పు చెయ్యక్కర్లేదు. ఆయన కోసం నువ్వు నీకున్నది ఇవ్వు. ఆ పేద విధవరాలు 2 కాసులు మొత్తం ఇచ్చేసింది. అలాంటి వాళ్ళని దేవుడు ఎక్కడ వెళ్ళినా అసలు నా గురించి చెప్పకుండా ఉండగలిగారా? ప్రభు మెచ్చుకోకుండా ఉండగలిగారా? నీకున్న కొంచెం ఇచ్చేయి. నువ్వు ప్రభు ప్రేమగా కావాలంటే నీకున్న కొంచెం ప్రభుకి ఇచ్చేసేయి. కానీ అప్పు చేసి లేకపోతే ఇంకేదో చేసి నువ్వు దేవునికి మందిరం కట్టాలో లేకపోతే దేవునికి ఏదో ఇవ్వాలో దేవునికి ఏదో చేయాలో అనుకోవా. ఉన్నది మొత్తం ఇచ్చేయి, దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఈ రకంగా రాంగ్ రూట్ లో వెళ్ళి దేవునికి ఇస్తున్నాను అంటే అది రాంగ్. సో ఇట్లా మనం చాలా పొరపాట్లు చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. ఇదేదో మీకు బోధించడం కంటే నాకు నేనే బోధించుకున్నట్లుంది. కాబట్టి ఈ విషయాల్లో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం లేకుండా మనం ప్రార్థించి మన మనకు అక్కరగా ఉన్నాయన్నీ మనం అడగకముందే ఆయన ఇస్తారు. అలాంటి ఇచ్చే దేవుడు మనం ఎందుకు అప్పులు పాలైపోయి అప్పులు తీర్చట్లేదు, లేకపోతే మనం ఎందుకు ఈ పరిస్థితులు ఎన్నో రకాలైన పరిస్థితులు ఇరుక్కుపోయి దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు అంటే అది మనం చేసుకున్నది. అది నువ్వు ఇరుక్కున్నావు, నువ్వే బయటకు వచ్చుకో అని చెప్పి ప్రభు అంటారు. పాపం అక్కడికి ఏదో జాలి చూపిస్తూనే ఉంటారు. కానీ ఆ జాలి చూపించిన తర్వాత తక్కువ అట్లా మనకి తీర్చేస్తే మళ్ళీ చేస్తాం. అందుకే ఆయన తీర్చరు. నాకు తెలిసిన మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకసారి షేర్ చేసుకుంటా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ నాన్న అప్పు చేశారు. ఆయన అప్పు చేస్తే తీర్చారంట. తీరిస్తే మళ్ళీ అప్పు చేశారంట. మళ్ళీ తీర్చారంట, మళ్ళీ అప్పు చేశారంట. అప్పుడు ఈ కొడుకు అర్థమైంది, నేను అప్పులు తీరుస్తూ ఉంటే ఆయన అప్పులు చేస్తున్నారు, అప్పులు తీర్చినందుకు ఇక అప్పు చేయొద్దని. కానీ ఆయన అప్పు చేస్తూనే ఉన్నారు. ఇక అప్పుడు ఆయన అనుకున్నారంట ఇక అప్పు తీర్చను అని చెప్పారంట. ఈసారి నువ్వు అప్పు చేస్తే నేను అప్పు తీర్చను. ఆయన అప్పు చేశారు.
ఎందుకంటే కొడుకు కదా తీరుస్తాడులే అని. కానీ ఆ కొడుకు అప్పు తీర్చలా. ఆయన చనిపోయే వరకు అప్పు తీర్చలా. నువ్వే కష్టపడుకో, నువ్వే అప్పు చేసావు, నువ్వే కష్టపడుకో, నువ్వే కూలికెళ్ళు, నువ్వే ఏదో ఒకటి చేసుకో, నువ్వే అప్పు తీర్చుకో అని వదిలేశారు. అట్లానే దేవుడు కూడా మనగా గనక అప్పుల్లోంచి బయటపడేసాడు అనుకోండి, మళ్ళీ అప్పులు చేస్తాం. లేదా దేవుని కొరకు ఏదో చేయాల్సింది మనం చేసామనుకోండి, మళ్ళీ ఏదో చేస్తాం. చేస్తూనే ఉంటాం, తప్పుడు పనులు చేస్తూనే ఉంటాం. అందుకే ఒక్కోసారి దేవుడు మనల్ని బయటేయడేమో. ఆ కొడుకు గనక తండ్రి విషయంలో తర్వాత ఆయన చనిపోయే అప్పు తీర్చుకున్నారు. అట్లానే మనము దేవుడు వాక్యం చదివినప్పుడు వాక్యము మితముగా ఉండమని మనకు నేర్పిస్తుంది. దావీదుని కట్టొద్దు అన్నారు, ఆపేశారు. కట్టాలని తృష్ణ. ఒక్కోసారి తృష్ణ లేని వారికి తృష్ణ పెట్టి ఆయన పనులు చేయించుకుంటాడు. తృష్ణ ఉన్న వారిని చేయనివ్వకుండా ఆపుతాడు. నీకు తృష్ణ ఉంది, కానీ దేవుడు నీకు అనుమతిస్తే నీకు కావలసిన ధనాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు కట్టు, అప్పుడు చెయ్యి, అప్పుడు ధర్మం చెయ్యి, అప్పుడు దానం చెయ్యి, అప్పుడు చెయ్యి. లేదా నీకు ఆల్రెడీ ఉంది కానీ అది ఇవ్వడం ఇష్టం లేక నువ్వు ఇంకో పని ఏదో చేస్తావు. అప్పుడు ఎలా దేవుని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి. కాబట్టి చిన్న చిన్న విషయాలుగా కనబడుతున్న మనము 3 విషయాలు నేర్చుకున్నాము. ఈ 3 విషయాల్లో కూడా పైన కాకుండా హృదయ లోపలికి వెళ్ళిపోయి లోపల మనసు ఎట్లుందో చూసుకొని ఆ లోపల మనసు విషయం పశ్చాత్తపడి ఎక్కడో కనపడనట్టు ఉన్న ఆ స్వభావాలను ఈ ఉదయకాల సమయంలో బయటకు లాగి ప్రార్థించి వాటిని క్రీస్తు అను బండకేసి వాటిని కొడితే మనము బాగుపడతాము, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఒక్కసారి లోతుగా పరిశీలన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి మరి ఆ లోతులలో పై భక్తిగా ఉన్నాము. పై పాపాలు లేకపోతే పెద్ద పెద్ద పాపాలు అనుకుంటున్న పాపాలు మనలో లేవేమో, కానీ ప్రార్థన మనం ఎప్పుడు పాపం అనుకోము. ప్రార్థన చేసే విధానం సరిగా లేకపోతే దాని ఫలము మనం పొందుకోవట్లేదట. మనం చేసే ధర్మము చేస్తున్నాము, కానీ ఆ ధర్మము వెనకాల మరి మనము ఎలాంటి ఉద్దేశంతో చేస్తున్నామో ఆ ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ అంట. అందుకే ఫలము పొందుకోలేకపోతూ ఉన్నామట. కాబట్టి ప్రార్థన చేద్దాము. ప్రేరేపించబడిన వారు చిన్న చిన్న ప్రార్థనలు, హృదయాన్ని సరిచేసుకునే ప్రార్థన మరి చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. Recording stopped.